శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కళ్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. దూల్పేటలో ప్రారంభమైన శోభాయాత్ర కోటి, హనుమాన్, వ్యాయామశాల వరకు సాగింది. ఇక జై శ్రీరామ్ నామస్మరణతో నగర వీధులు మార్మోగిపోయాయి. నగర నలుమూలల నుంచి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ రమణీయ ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. तो थोड़ा पीछे हुए तो ये लोग थोड़ा फ्री होते, थोड़ा कोने वाले थोड़ा बैक और आराम से जाइए, कहीं जाना तो नहीं है ना। देख लो यहाँ पूरे छोटे बच्चे भी है, वो दब रहे हैं, इसलिए थोड़ा बैक, एकदम आराम से। नवीन जी को भी सुनो, एक धक्का लगा था, तेल लगाया था डाबर का, नाम मिटाया था बाबर का। एक धक्का लगा था ना, तो अभी दूसरा धक्का लगाने के लिए तैयार होना है। तो अगर यहाँ धक्के लगाएंगे तो वहाँ क्या धक्के लगाएंगे? कोई भी कार्यकर्ता धक्का लगाए सो नहीं, लेकिन आराम से जाएंगे। मेरे पास फुल टाइम है, तुम्हारे पास टाइम है नहीं है, बोलो। नाचते गाते आराम से जाएंगे। सभी कार्यकर्ताओं से हाथ जोड़ के निवेदन है, कोई किसी को नहीं दखल रहे। नवीन आ ग्रुप नी ఏమైంది వాళ్ళే దొబ్బుకుంటున్నారు పాపం, దబ్జారే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను మన రాష్ట్రం దేశంలోనే 2వ అత్యధిక అభివృద్ధి రేటును నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రం 8.21% వృద్ధిని సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే మన విధానాలు ఆంధ్రప్రదేశ్ను సంక్షోభం నుంచి వృద్ధి పదంలోకి తీసుకువెళ్లాయి. రాష్ట్రాన్ని నూతన విశ్వాసంతో ముందుకు నడిపించాయి. వ్యవసాయం, తయారీ, సేవల రంగాల్లో విస్తృత పునర్జీవనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు ఈ ప్రగతికి చోదకాలుగా నిలిచాయి. ఈ సామూహిక విజయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా అభినందనలు. మనం కలిసికట్టుగా కృషి చేసి మరింత ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మిద్దాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయ మీడియాలో ఏపీ ఘనతపై వచ్చిన కథనం క్లిప్పింగ్స్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్లో పంచుకున్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అడవితల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించారు. దీనికోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పెద్దపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి అడవితల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరమిట్టకు పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. ఇక గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారతీయ జనతా పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీ నేతలకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దూరదృష్టి గల నాయకుల నేతృత్వంలో బీజేపీ ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించారు. స్వాతంత్ర అనంతర భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన ప్రత్యామ్నాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పడిందని తెలిపారు. జాతీయ సేవ ప్రాతిపదికన రూపుదిద్దుకున్న ఒక ఆదర్శం దేశవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసాన్ని పొందిన పార్టీగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. నేడు జేపీ నడ్డా నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక ముందు చూపుతో బీజేపీ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. కేంద్రంలో వరుసగా 3 పర్యాయాలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ శుభ సందర్భంలో బీజేపీ జాతీయ నాయకత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి, దేశ నిర్మాణానికి అంకితమైన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కంచె గచ్చిబౌలి హెచ్సియు రక్షణకు అందరం ఏకమవుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం మరో మోసం చేయబోతుందని, ఎకో పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో అడవిని నాశనం చేయాలనుకుంటున్నారని, ప్రకృతిని నాశనం చేసే ప్రాజెక్టులకు తాము వ్యతిరేకమని కేటీఆర్ లేఖలో రాశారు. జనగామ జిల్లా ధర్మసాగర్ మండలంలో 2000 ఎకరాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచర వర్గం కబ్జా చేస్తూ ఉండగా మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అడ్డుకున్నారు. కడియం శ్రీహరి అధికార దుర్వినియోగం చేస్తూ తన అనుచరులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నప్పటికీ కడియం శ్రీహరి ఆగడాలను అడ్డుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను, అడవులను, గుట్టలను ధ్వంసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఇక్కడనే ఫారెస్ట్ మినిస్టరు సురేఖ ఉంటుంది, ఇంకో మంత్రి సీతక్క, అడవులలో పెరిగిన సీతక్క, మరి ఇక్కడి నుంచే మంత్రి ఉంటారు. వారిద్దరు ఉండగా వారిని లెక్క చేయకుండా అహంకారంతో, అధికార దాహంతో కడియం శ్రీహరి బినామీ పేరుతో భూములన్నీ ఇతరులకు చేరే విధంగా కలెక్టర్ను ఆదేశించి మరి వారి మీద ఒత్తిడి పెట్టి
ఈ భూములు అన్యాక్రాంతనయతానికి ప్రధాన కారుడైండు. వాళ్ళ పేరు మీద కొని మళ్ళీ వాళ్ళ అల్లుడు దగ్గరుండి పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని గురించి 6 నెలలకు ముందే మేము ఈ ప్రాంతంలో ముప్పారంలో మా దృష్టికి రాగానే అక్కడ 212 సర్వే నుండి 216 సర్వే వరకు, ఇక్కడనేమో 403 నుంచి వెళ్ళి 404 దేవనూరు సర్వే నెంబర్లు. ఈ భూములు అన్యాక్రాంతన, ఒకవేళ కనుక రెవెన్యూ భూములు సర్వే నెంబర్ ఉండేది ఉంటే అవసరమైతే అది ఎప్పుడు కూడా ఫారెస్ట్లో లేదు అని చెప్పేసి వన్య సంరక్షణ సభ్యులు చెప్తున్నారు. రెవెన్యూ ఎప్పుడు కూడా ఫారెస్ట్ బయట ఉంటుంది. సో ఈ నెంబర్లు ఫారెస్ట్ లోపల లేవు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఒక పక్క మరి ఇక్కడ స్థానిక కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ గారు, కలెక్టర్ అంటే ఫారెస్ట్ని కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలి, ఇక్కడ కూడా ధర్మకర్తలు ఎక్కువ ఉండాలి, ఈ భూములకు కస్టోడియన్గా ఉండి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి అధికారుల ప్రభుత్వం 400 ఎకరాల ప్రాపగాండాలో ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళి భయపడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పార్టీలపై సెటర్లు వేశారు. ఒక వీడియో విడుదల చేశారు. హెచ్సియుపై మీ ఏఐ గ్రాఫిక్స్ వీడియోలు చూసి సినీ ఇండస్ట్రీ వారు ఈర్ష్యపడుతున్నారని అన్నారు. ఇక జాతీయ అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్ బీజేపీ గుప్పిట్లో ఉందని ట్రోల్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. జీవులు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్లుగా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ ఏ విధంగా అయితే డైరెక్టర్ రాజమౌళి ట్రిక్స్ చేశాడో అలా గ్రాఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో ఏనుగులు, జింకలు, తర్వాత నెమళ్ళు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. కానీ వీళ్ళ గ్రాఫిక్స్ మాయలో పడి అన్నీ మర్చిపోయినారు. ఏది RRRలో కాక ఏ విధంగా రాజమౌళి చేసిండో ఆ ట్రిక్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా వాళ్ళ యొక్క టీమ్స్తో పనిచేస్తున్నది. కానీ ప్రకృతి ప్రేమికులైనా ప్రజాస్వామికవాదులైనా సమాజమైన ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వీళ్ళు క్రియేట్ చేస్తున్నవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లా రేపటి రోజున ఏ విధమైన అంశాలకైనా దిగజారడానికి బీజేపీ బీఆర్ఎస్ ఎలాంటి బేసిజాలకు ఉండదు. ఇలా వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఎట్లా ప్రయత్నాలు చేస్తారో మనం చూస్తున్నాం. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ఎలాంటి, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ రోల్ తీసుకోడు. రెండవది, ఇలా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చట్టాలకు కానీ న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా, రోషయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో కృష్ణా జల వివాదంపై జరగబోయే విచారణ అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఇక వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తిగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాలపై విచారణకు స్వయంగా హాజరవుతానని చెప్పారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు స్వయంగా హాజరవుతానని తెలిపారు. వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ రైతులు నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసమానతలను సరిదిద్దడానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దల గ్రామంలోని ప్రసిద్ధగాంచిన రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంజనేయ స్వామి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలువలతోని పరిపాలించిందో అట్లనే అందరూ కూడా రాముని చూసి వివరిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు రామనవమి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజల సేవ కోసం వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో 200 యూనిట్లు, 500 గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, రాజీవ్ యువ వికాసంలో 3 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్. 10 ఏళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని ముఖ్యమంత్రి తొందరపాటి నిర్ణయాలే ఇందుకు కారణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయ క్షీణతపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన 10 సంవత్సరాల్లో వార్షిక వృద్ధి రేటు 25.62% సాధించిందని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93% తగ్గుదల నమోదవడం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే ముఖ్య కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు. హైడ్రా పేరుతో పేద మధ్య తరగతి ఇళ్లు కూల్చడం, మూసి రివర్ ఫ్రంట్ అంటూ నగర అభివృద్ధిపై బుల్డోజర్ ఎక్కించడం, మెట్రో లైన్ ప్రణాళికల్లో అనవసర మార్పులు చేసి మౌలిక వస్తుల ప్రగతిని అడ్డుకోవడం, రాష్ట్రానికి కీలకమైన ఫార్మాసిటీని రద్దు చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కోల్పోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ తొందరపాటు నిర్ణయాల కారణంగా ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ ఇప్పుడు వెనకబాటుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి దమ్ముంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని సవాల్ చేశారు. అంతేగాక ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలను గులాంగిరి చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీఆర్ఎస్ తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపణలు చేసిన ఆయన సొంత పార్టీ నేతలే బండి సంజయ్ వైఖరిపై గురుగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇక తాను కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని, ఇకనైనా బాధ్యత గల కేంద్ర మంత్రిగా వ్యవహరించారని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత రెండోసారి శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకంతో భక్తజనం పరవశించారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలో పంబన్ నూతన బ్రిడ్జిని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన వారధిని ప్రారంభించారు. 2.5 కిలోమీటర్ల పొడవున పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి మధ్యలో షిప్లు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్ కెమికల్తో కోటింగ్ చేశారు. तो जो सड़क मार्ग है
తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గత ప్రభుత్వంతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని మోదీ స్పష్టం చేశారు. కొందరు కారణం లేకుండానే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు అంటూ స్టాలిన్ సహా ఇతర పార్టీల నేతలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, తమిళనాడును విస్మరిస్తోందని స్టాలిన్ చేసిన ఆరోపణలు ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచామని మోదీ వివరించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడం లేదని స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను మోదీ ఖండించారు. डॉक्टरी की शिक्षा आरंभ की है। अब गरीब से गरीब मां का बेटा बेटी भी जिसने अंग्रेजी नहीं पढ़ी है वो भी डॉक्टर बन सकते हैं। मैं भी तमिलनाडु सरकार से आग्रह करूंगा कि वे तमिल भाषा में डॉक्टरी के कोर्सेज चालू करें ताकि गरीब मां के बेटे बेटी भी डॉक्टर बन सके। వక్ఫ్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దేశవ్యాప్తంగా నిరసన చేపడతామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ విషయంలో త్యాగాలకు సైతం వెనకాడబోమని, దేశంలో న్యాయం కోసం నిలబడే శక్తులతో కలిసి ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపింది. అన్యాయమైన సవరణలను సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాన్ని ఉపయోగించుకోవడమే గాక ప్రదర్శనలు, నిరసనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా మొహమ్మద్ ఫజలుర్ రహీం ముజాహిద్దీన్ స్పష్టం చేశారు. రెండు 2029 పార్లమెంటు ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలీ జరిగే అవకాశం ఉంటుందన్నారు. జమిలీపై ఏమీ జరగకముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జమిలీతో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. எலெக்ஷன் கமிஷன் ஒரு முறை தான் 5 வருஷத்துக்கு ஒரு தரம் லோக்சபா அசெம்பிளி எலெக்ஷனுக்கு இதெல்லாம் மனுஷங்க பர்சனல் இங்க போடுறாங்க, ஆபீசர்ஸ் அங்க போடுறாங்க, எலெக்ஷன் டியூட்டி கோசம் சில அதிகாரிகளை நியமிக்கிறாங்க, போலீஸ் பர்சனல், ஆர்ம் போர்சஸ் பர்சனல் எடுத்துட்டு வராங்க. இதெல்லாம் டிப்ளாய்மெண்ட் பண்ணிட்டா கிட்டத்தட்ட 12,000 கோடி ரூபாய் சேவிங் ஆகும். நமக்கு 1,00,000 கோடி ரூபாய் செலவு. 2024 ఎలక్షన్ల లోక్సభ ఎలక్షన్కు మాత్రం 1,00,000 crores. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఇక ఈరోజు తమిళనాడులో మదురైలో జరిగిన 24వ పార్టీ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. గత ఏడాది సీతారాం యేచూరి మరణం తర్వాత ప్రకాష్ కారత్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహించగా, నేడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని 18 మందితో కూడిన పొలిట్ బ్యూరోని ఎన్నుకున్నారు. అదేవిధంగా 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. కేరళకు చెందిన ఈ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఈఎంఎస్ నబూదిరిపాద్ తర్వాత కేరళ నుంచి ఈ పదవిని చేపట్టిన 2వ వ్యక్తిగా నిలిచారు. ఇక 1954లో కొల్లంలో జన్మించిన బేబీ విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి డివైఎఫ్ఐలో కీలక పాత్ర పోషించారు. 1986 నుంచి 1998 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, 2006 నుంచి 2011లో కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2012 నుండి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలోని ఖజూరీలో ఉన్న
వజీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చోటు చేసుకుంది. వాహనాలు పార్క్ చేసి ఉన్న స్టోర్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేక 7 ఫైర్ ఇంజన్లతో మంటలు వార్పిన ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో స్టోర్ హౌస్ లో పార్క్ చేసిన దాదాపు 345 వాహనాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మూత మోగించిన విషయం విదితమే. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటలీ లీగ్ నాయకుడు మాటియా సాల్వినీతో ముఖాముఖిలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ భవిష్యత్తులో యుఎస్, యూరప్ దేశాల మధ్య సుంకాలు లేకుండా చూడాలని తాను కోరుకుంటున్నానన్నారు. యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. In my view, to a zero tariff situation, effectively creating a free trade zone between Europe and North America, that would. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో పాకిస్తాన్ క్లీన్ స్వీప్ ఓటమి ఎదుర్కోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాక్ క్రికెటర్ ఖుష్దిల్ షా ఏకంగా అభిమానులపై దాడికి యత్నించాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. బే ఓవెల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన కొందరు అభిమానులు ఆటగాళ్లను దూషించారు. డగౌట్లో ఉన్న ఖుష్దిల్ షాను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడారు. వారిని వారించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఖుష్దిల్ షా సహనం కోల్పోయి ఒక అభిమాని పైకి వెళ్లాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని దూషించింది విదేశీ ప్రేక్షకులు అని వెల్లడించింది. వారి ప్రవర్తనను ఖండిస్తున్నామని పేర్కొంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు ఖుష్దిల్ షా వారిని వారించడానికి ప్రయత్నించాడని, దీనికి ప్రతిస్పందనగా వారు మరింత అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. ఇక స్టేడియంలో అధికారులు జోక్యం చేసుకుని దురుసుగా ప్రవర్తించిన 2 వ్యక్తులను బయటికి పంపించారని పీసీబీ పేర్కొంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వెంటనే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, వీటికి తోడు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.